బిగ్ బాస్ సీజన్ 9 అయితే నడుస్తుంది. ఇందులో మీ ఉద్దేశం ప్రకారం మీ టాప్ 5 ఎవరు ఉండే అవకాశం ఉంది? టాప్ 1 కప్పు తీసుకునే అవకాశం ఎవరు ఉంది? ఈ చండాలాన్ని మళ్ళీ రేటింగ్ కూడా ఇవ్వాలా? చండాలం. నేను ఒక విషయం చెప్తా చూడు, ఇండియన్ టెలివిజన్ లో ది వరస్ట్ ఏదైనా ఉందంటే బిగ్ బాస్. ఇమాన్యుయల్ ఇంకా తనుజ ఉంది కదా, సో వీళ్ళిద్దరిలో ఎవరు డబుల్ ఫేస్, ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు? తనుజ అయితే అవసరం వెళ్ళి అబ్బా, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకరిని వదిలేసి ఒకరితో చేయడానికి చూడాలి బిగ్ బాస్. సంవత్సరాలు పూర్తి చూడాలి బిగ్ బాస్. వేరే మొగుడితో అంటే నీకు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారా? హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏదైతే మన బిగ్ బాస్ సీజన్ 9 ఉందో, ఇప్పటికీ 8 సీజన్లనే ఒక ఓటీటీ సీజన్ కంప్లీట్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అయితే ఈసారి 9వ సీజన్ రన్ అవుతుంది. ఈ సీజన్ ఎలా ఉంది మనతో పంచుకోవడానికి జనవాణి అధినేత హరీష్ గారు ఇంకా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. దాంతోపాటు వీళ్ళిద్దరు కూడా దివ్యల మాధురి గారికి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్స్. మరి షో గురించి ఏం మాట్లాడుతూ మనం ఒకసారి ఉందాం. అండి హాయ్ హాయ్ అన్న, బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉంది? ఉందా? సో రన్ అవుతుందా? అదేందన్నా, అంత పెద్ద షో అంతగానం నడుస్తుంది, టీఆర్పీ రేటింగ్ పగిలిపోతుంది. ఎక్కడ ఈసారి మళ్ళీ కామన్ పీపుల్స్ కూడా వచ్చారు ఈసారి. చండాలం. నేను ఒక విషయం చెప్తా చూడు, ఇండియన్ టెలివిజన్ లో ది వరస్ట్ షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్. ఎవరికి ఉపయోగం బిగ్ బాస్ వల్ల? ఈ బిగ్ బాస్ వల్ల అంటే మీరు చూడట్లేదంటే ఆ చండాలాన్ని చూడక తప్పట్లేదు. అది కాకపోతే దీని వల్ల ఎవరికి రూపాయి ఉపయోగం లేదు, రూపాయి ఎవరికి పనిచేయట్లేదు, అంతే వేస్ట్. టీఆర్పీ రేటింగ్ పలిగిపోతుంది కదా. టీఆర్పీ రేటింగ్ తెలుగులోనే ఎక్కువ అసలు టీఆర్పీ రేటింగ్ అంటే వస్తుందంటే కేవలం అది ఎమాన్యుయల్ వల్లే. అంటే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం చెప్తా చూడు, మనము మద్యాన్ని తాగొద్దు, ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి మనకి ఎక్కడ ప్లాకార్డులు కనిపిస్తాయి. మందు తాగకుండా ఎవడు ఉండట్లేదు. బిడ్లు చూడకండి రా బాబు, సంసారాలు అంటారు, బిడ్లు చూడడం మానట్లేదు. మరి అలాంటప్పుడు ఇది కూడా అంతే. చూస్తే జీవితాలు నాశనం అయిపోతారా బాబు అన్నా కూడా చూడక తప్పట్లేదు. అది అంటే పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఆడియన్స్, వాళ్ళందరూ కూడా ఆఫీస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత కోసం బిగ్ బాస్ సీజన్ 9 అలా అంటే బిగ్ బాస్ షోని చూస్తారు కదా. చూస్తారు. ఎందుకు చూస్తారంటే బిగ్ బాస్ చూడాలి. ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఒకరిని వదిలేసి ఒకరితో చేయడానికి చూడాలి బిగ్ బాస్. సంసారాలు కూలడానికి చూడాలి బిగ్ బాస్. లవ్ ఎట్లా చేయాలని చూడాలి బిగ్ బాస్. వెన్నుపోట్లు ఎలా పోడాలనేది బిగ్ బాస్ లో చూడాలి. అంటే మొత్తం నెగిటివ్ ఎలా, మనిషి ఒక నెగిటివ్ గా ఎలా తయారవ్వాలి అంటే బిగ్ బాస్ లో చూడాలి. అందుకోసమే ఆఫీస్ నుంచి వచ్చి బిగ్ బాస్ చూస్తున్నారేమో. మరి నాకు అర్థం అంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నావు కదా బిగ్ బాస్ గురించి, మరి ఏమని చెప్పగలవా? సరే అండి, ఒక చిన్న విషయం అడుగుతా. దివ్యల మాధురిని తీసుకొచ్చారు బిగ్ బాస్ లోకి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చారు. ఆమె నాకు బాగా తెలుసు. అంటే నేను ఆమెకు తెలియవచ్చు కానీ ఆమె నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఆమె చూసిన వ్యక్తిని. ఎందుకంటే మాది కూడా టెక్కలే. ఆమె ఇంటి ఎదురుగానే మా కాలేజ్, బిఎస్ఎన్జర్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది. ఆ బిఎస్ఎన్జర్ కాలేజ్ ఎదురుగానే వాళ్ళ హౌస్ ఉంటుంది. అంటే రీసెంట్ గా కట్టారు హౌస్. అంతకు ముందు నుంచి నాకు ఆమె మామూలు పొలిటికల్ కూడా నేను తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. అయితే నా పాయింట్ ఏంటంటే, దివ్యల మాదిరి కంటే తోపులు లేరా? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దివ్యల మాదిరి కంటే తోపులు లేరా? ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో దివ్యల మాదిరిని తీసుకొచ్చారు. బిగ్ బాస్ 10 లో అంబటి రాంబాబుని తీసుకొస్తారా? బిగ్ బాస్ 10 లో 11 లో ఎవరిని తీసుకొస్తారు? గోరెంట్ల మాదిరిని తీసుకొస్తారా? ఆ తర్వాత స్వాతి నాయుడు, ఆ తర్వాత శ్రీరెడ్డి. ఏం చెప్తారు అసలు బిగ్ బాస్ సోదరా? అసలు బిగ్ బాస్ లో రాజకీయాలు ఎందుకు నాకు అర్థం అవట్లేదు. ఆమె ఏం సాధించిందని. ఇంకొక విషయం, దివ్యల మాదిరి కంటే శ్రీదేవి గారని యూట్యూబ్ లో ఒక ఆమె ఉంటుంది. ఆమె నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఆమె ఏంటంటే హెల్పింగ్ వీడియోలు చేస్తదండి, అద్భుతం. ఆమెకి 1.8 మిలియన్స్ ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. ఈమెకి ఒక 5 లక్షల మంది కూడా లేరు, అంత కూడా లేరు అనుకుంటా కదా. ఆమెను తీసుకొచ్చి బిగ్ బాస్ లో ఏం చెప్పారు అంటే, నీ మొగుడిని వదిలేసి వేరే మొగుడితో అంటే నీకు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారా? ఇప్పుడు చిట్టి పికిల్స్ ఆమెను తీసుకొచ్చారు. ఆమె ఇంతకు ముందు కూడా అంటే 2003, 2004 అప్పటి నుంచి ఆమె ఫీల్డ్ లో ఉంది. కాకపోతే ఇది 2025. నీకు 2023, 22 లో ఆమెకి చిట్టి పికల్స్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో ఆమె వెయిట్ లిఫ్టింగ్, జిమ్ కి సంబంధించిన వీడియోలు బాగా ఫేమస్. అప్పటి నుంచి నేను ఆమెను ఫాలో అవుతా. అప్పుడు ఎందుకు ఆమెను తీసుకురాలేదు చిట్టి పికల్స్ ని? అంటే ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత ఈమెను తీసుకొచ్చారు. అంటే ఇక్కడ నీకు ప్రధానంగా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఎవరినైనా బూతులు తిట్టు, నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఎవరినైనా ఎత్తికి, నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఎవరి సంవత్సరాలైనా కూల్చేసి, అప్పుడు నీకు బిగ్ బాస్ ఛాన్స్ వస్తుంది. అదే బిగ్ బాస్ ప్రజలకు చెప్తున్నటువంటి సందేశం. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ చూడొద్దని అంటారా మీరు? అస్సలు చూడొద్దు. చిన్నపిల్లలకి అసలు చూపించొద్దు. మోస్ట్లీ చిన్నపిల్లలకి అసలు చూపించొద్దు. నేను ఇంకో పాయింట్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. మండే ఎపిసోడ్, నామినేషన్ ఎపిసోడ్, ఆమె చిట్టి పికిల్స్, ఆమె రమ్య
అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి ఆర్మీ అబ్బాయి ఉన్నాడు కదా, పేరేంటి కళ్యాణ్. కళ్యాణ్. అమ్మాయిలు పిచ్చోడు మీద మీద చెయ్యేసేస్తాడు అని చెప్తే దివ్యల మాదిరి ఏమంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఈమె ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఎక్కడ మగుడిని వదిలేసి దువ్వాడు శ్రీని చెయ్య ఈ మాదిరి చెయ్యి ఇట్లా కలుపుకొని చప్పట్లు వచ్చాయి కాబట్టి కలిసిపోయారు. ఆ సెన్స్ లో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పింది. ఈమె ఎవరు, మన పేరేంటి, తనుజ. ఎవరు నామినేట్ చేసింది? చిట్టి పికల్ స్వామి నామినేట్ చేసింది. అక్కడ పాయింట్ ఏంటి, అసలు చిన్నపిల్లలకి చూస్తే ఏం నేర్చుకోవాలి? 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయని దివ్యల మాదిరి చెప్పడం ఏంది, ఆమెకి నామినేట్ చేయడం ఏంది? సరే, ఆమె అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి వీళ్ళిద్దరు మ్యాటర్ కి సంబంధించి మాట్లాడింది. అలాంటప్పుడు దీంతో పాటు దివ్యల మాదిరిని కూడా నామినేట్ చేయాలి. కానీ నామినేట్ ఎందుకు చేయలేదు? ఆమె భయపెట్టేసింది, అందరిని భయపెట్టేసింది. అంటే దివ్యల మాదిరిని చూస్తే భయపడుతుంది. సీరియస్లీ మీరు ఎపిసోడ్ చూడండి, దివ్యల మాదిరిని చూస్తే హౌస్ మొత్తం భయపడుతుంది. దివ్యల మాదిరిని కాదు చూసింది, దివ్యల మాదిరి నోటిని చూసి భయపడుతుంది బిగ్ బాస్. ఈ వీక్ అసలు నామినేషన్ ఉందా దివ్యల మాదిరికి? చేస్తారా? ఒకవేళ నామినేషన్ ఉంటే, దివ్యల మాదిరి నామినేషన్ ఉంటే మెడబట్టి బయటకు గెంటేస్తుండే ఆ పబ్లిక్. కానీ నామినేషన్ లోకి రాలా. ఎందుకు రాలే? హౌస్ మొత్తం భయపడ్డారు దివ్యల మాదిరిని. ఓకే, నాకు నాగార్జున గారు, సారీ ఫర్ దట్, ఇట్లా మాట్లాడుతున్నందుకు నాగార్జున గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. నాగార్జున గారు సండే వచ్చి ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని మంచి డ్రెస్సులు వేసుకొని వస్తాడు. ఆ కాస్ట్యూమ్స్ కి అయితే నేను వాట్సాప్ చెప్పాలి. చూపించడానికి మాత్రం ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని దివ్యల మాదిరిని చూడడానికి వచ్చాడేమో అని నాకు అనిపించింది అబ్బా సండే. అమ్మా అది కాదమ్మా, ఇట్లా ఉండాలమ్మా, స్పూన్ ఫీడింగ్ ఏమన్నా కాలేజా స్కూల్? రాజా ఫీల్ అవుతాడు, అనకూడదు. మళ్ళీ రాజా కాదు, సుమోలు వేసుకుని వచ్చేదేమో. అంటే బరిని ఎలిమినేట్ కావడానికి కారణం కాదు, మళ్ళీ సుమోలు వేసుకొని వచ్చి కోరికడ తీద్దాం కదా. అది కాదు, కానీ నాగార్జున గారు స్ట్రాంగ్ గా నిలబడాలి. నేనేమనుకున్నానంటే, స్టార్టింగ్ రాగానే దివ్యల మాదిరి గొడవ పెట్టుకుంది కదా, రాగానే నాగార్జున వార్నింగ్ ఇస్తాడు అనుకున్నా. మీరు గమనించండి, దివ్యల మాదిరితో మాట్లాడే తీరు, మిగతా కంటెస్టెంట్ తో మాట్లాడే తీరు నాగార్జున గారి డిఫరెంట్ గా ఉంటది. మీరు గమనించండి. ఎందుకంటే నాగార్జున గారు ఇట్లా చేయొద్దమ్మా, అట్లా చెయ్యాలి, నువ్వు ఇట్లా మాట్లాడొద్దమ్మా, అట్లా మాట్లాడి, ఎవరమ్మా ఎవరికమ్మా, నువ్వు ఎందుకు చేసినావు, నువ్వు పీకింగ్ ఏంది, నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పేసి వేరే కంటెస్టెంట్ తో మాట్లాడినట్టు దివ్యల మాదిరితో ఎందుకు మాట్లాడట్లేదు? అయితే ఇక్కడ పొలిటికల్ గా మామూలు పొలిటికల్ విశ్లేషకులు ఏమంటున్నారంటే, నాగార్జున గారు కూడా వైసీపీ సపోర్టర్, మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి దివ్యల మాదిరిని తీసుకొచ్చారేమో అని బిగ్ బాస్ నిర్వాహకులు గానీ, బిగ్ బాస్ వాళ్ళు గానీ నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ నిర్వహించండి, తప్పులేదు. ఎందుకంటే చాలా మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఎడిటర్ల దగ్గర నుంచి, సబ్ ఎడిటర్ల దగ్గర నుంచి, కెమెరా వాళ్ళ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అందరికి ఉద్యోగం దొరుకుతుంది, డబ్బులు వస్తాయి. కానీ నిర్వహించేదా మంచి పద్ధతిలో నిర్వహించండి. చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు మనోడు ఉన్నాడు, మనోడికి ఏం తక్కువ ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు మన కళ్యాణ్ ఉన్నాడు, జనసేన గురించి వీడియోలు చేస్తా ఉంటాడు, అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మా ప్రసాద్ ఉన్నాడు, మంచిగా మాట్లాడతారు, ఎందుకు తీసుకోవద్దు? చాలా మంది ఉన్నారు అబ్బా. ఇప్పుడు శ్రీదేవి గారు చెప్పా, అలాంటి వాళ్ళు ఇంకా 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 చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో. అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు? దానికోసమే కదా కామన్ పీపుల్స్ తీసుకున్నారు. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఒక సోల్జర్ ని కూడా తీసుకున్నారు కదా. మెయిన్ ఇక్కడ కామన్ పీపుల్ అంటే, ఇప్పుడు కామన్ పీపుల్ ఎందుకు తీసుకున్నారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మిగతా సీజన్ల కంటే 4వ సీజన్ తర్వాత ఆ సీజన్ లకు అంత టీఆర్పీ రేటింగ్ లేదు. ఇప్పుడు మీరు గమనిస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఎక్కువ ఎలిమినేట్ అయ్యారు? కామన్ పీపుల్ ఎక్కువ ఎలిమినేట్ అయ్యారా, సెలబ్రిటీస్ ఎక్కువ ఎలిమినేట్ అయ్యారు? కామన్ పీపుల్స్ ఎలిమినేట్ అయ్యారు. చిన్న లాజిక్, వాళ్ళకి కావాల్సింది ఏంటి? సోప్ డబ్బా. మేము కామన్ పీపుల్ ని తీసుకున్నాము, కామన్ పీపుల్ ని తీసుకున్నాము, సపోర్ట్ చేయాలి కదా. బిగ్ బాసే గేమ్లు ఎట్లా క్రియేట్ చేస్తాడు? క్రియేట్ చేసి నువ్వు ఇంకొకటి గమనించు భయ్యా, నువ్వు ఎవరినైనా ఎలిమినేట్ చెయ్యాలి అంటే వాళ్ళని నెగిటివ్ చేసి ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె మొన్న వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేశారు కదా, ఆమె పేరేంటి, వైజాగ్ అమ్మ శ్రీజ. సారీ, ఆమె అగ్మరిక్స్ నుంచి వచ్చింది, ఆమెను వైల్డ్ కార్డ్ లో ఎందుకు ఎలిమినేట్ చేయాలంటున్నా నేను. అంటే ఆడియన్స్ డిసిషన్ లేకుండా వాళ్ళకి బిగ్ బాస్ మరి కామన్ పీపుల్ తీసుకున్నాడు కదా, మంచి హృదయము, దయా హృదయము, సదు హృదయము. మామూలుగా బిగ్ బాస్ ఒక పెద్ద టోపన్. ఇప్పుడు ఆమె ఉన్న బిగ్ బాస్ లో లేడీ కంటెస్ట్ లో ఆమె బాగా ఆడేది, ఆమెను ఎందుకు వైల్డ్ కార్డ్ ఎందుకు చేయాలి? అసలు వైల్డ్ కార్డ్ ఎవరు? శ్రీజ ఫ్యాన్స్ కూడా కేసు కూడా అయ్యింది మొన్న అక్కడ జూబ్లీస్ లో, కేసు కూడా పెట్టారు. బిగ్ బాస్ వెంటనే ఆపేవాళ్ళు. మీకు ఇంకో విషయం తెలుసలేదండి, ఎక్కడ ఖమ్మమా నిజామాబాద్, ఇక్కడ ఎక్కడో దివ్యల మాదిరి మీద కేసు కూడా, బిగ్ బాస్ మీద కేసు కూడా రిజిస్టర్ అయింది. అది నాకు కరెక్ట్ తెలియదు కానీ దివ్యల మాదిరి మీద బిగ్ బాస్ పైన జూబ్లీస్ లో అయింది. బిగ్ బాస్ అంటే మన బయట వాళ్ళని తెచ్చుకోవాలి, రాజకీయ వాళ్ళని అసలు. సరే, ఇంకొక పాయింట్ తీసుకుంటా. తెలుగు బిగ్ బాస్ అన్నారు. తెలుగు బిగ్ బాస్ అంటే అర్థం ఏంటి?
తెలుగు వాళ్ళు చూసేది, తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండాలని, తెలుగు వాళ్ళు చూసే బిగ్ బాస్ తెలుగు వాళ్ళు ఉండాలని. ఉం. అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉండొచ్చు, కొంత సగం మంది కంటెస్టెంట్ తెలుగు వాళ్ళు నీకు 100కి 30 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. వైల్డ్ కార్డ్ వచ్చారు, వైల్డ్ కార్డ్ లో ఇద్దరే ఉన్నారు తెలుగు వాళ్ళు, మిగతా అంతా అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళని ఎందుకు తీసుకోవచ్చు? మరి వాళ్ళకి అవకాశం ఇస్తావు, వేరే స్టేట్ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అవకాశం ఇస్తావు, పక్క రాష్ట్రాలని కళ్ళు మరి బూతులు వచ్చేస్తున్నాయి కానీ కళ్ళు కనిపించట్లేదా? తెలంగాణలో ఇక్కడ ఆంధ్రాలో తోపు కంటెస్టెంట్లు ఉన్నారయ్యా, జానపద కళాకారులు తోపు కంటెస్టెంట్లు ఉన్నారయ్యా. ఎవరు ఈ స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు తోపు కంటెస్టెంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. నిన్నటికి మొన్న రూపాయికి వద్యం చేసిన డాక్టర్ మనం చూసాం, ముస్లిం ఆమెను ఎందుకు తీసుకోవు? అలాంటి వాళ్ళు వద్దు, మనకి సేవ చేసే వాళ్ళు వద్దు. వేరే వాళ్ళు మగులతో వెళ్ళిపోయే వాళ్ళకి, డ్రగ్స్ కేసులో దొరికిపోయే వాళ్ళకి, ల్యాండ్ కేసులో దొరికిపోయే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మాత్రమే మనం బిగ్ బాస్ ఇస్తాం. బిగ్ బాస్ వరస్ట్ సో వేస్ట్. అంటే అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ వరస్ట్. ఫస్ట్ సీజన్ నుంచి అసలైన ఏదైనా మంచి సీజన్ ఉందంటే ఫస్ట్ మనకు మంచిగా ఉన్నాయి, మనకి 7 దాకా మంచిగా ఉన్నాయి, 8 కూడా మళ్ళీ బాగుంది. ఆ గేమ్ గానీ ఏవైనా, ఈ 9 వచ్చింది వరస్ట్ కంటే నెంబర్ 1 వరస్ట్ మిగిలింది. అసలు బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు సంజనా గారిని తీసుకున్నారు అబ్బా, ఎప్పుడైనా సంజనా గారిని తీసుకున్నారు. ఏం ఆడుతుంది ఆమె ఏమాడుతుంది గేమ్? చెప్పు అసలు చెప్పు. సంజనా గారిని తీసుకున్నారు, ఏం ఆడుతుంది అసలు? ఆమె ఎందుకు ఎన్నాళ్ళు ఉంచారు? ఏం స్ట్రాటజీ గురు? అంటే గుడ్డు దొంగ చేసిన స్ట్రాటజీయా, సామాన్లు దొంగ చేసిన స్ట్రాటజీయా? ఏం స్ట్రాటజీ గురు? ఆమె ఏం ఆడుతుంది? సంజన గురించి పక్కన పెడితే నేను ఒక విషయం చెప్తా చూడు, నీకు బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అందరు పిఆర్ టీంలు పెట్టుకుని వెళ్తారు గురు. జనరల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు బిగ్ బాస్ ఏ పిఆర్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాడో ఆ పిఆర్ బిగ్ బాస్ లో, ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ లో నిలబడతాడు. ఇప్పుడు ఈ వైజాగ్ అమ్మాయి వచ్చేసింది, ఈ వైజాగ్ అమ్మాయి ఈమె నాకు తెలిసి టాప్ 2 లో 3 లో ఉండాలి. అసలు ఫైర్ ఆమె మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. రాదు అసలు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అవ్వదు. అమ్మాయిని మామూలుగా అయితే మన దాంట్లో మన బిగ్ బాస్ లో నుండే చేశారు కాబట్టి ఎలిమినేట్, అది అన్ఫైర్, అది నేచురల్ చెప్పాలంటే అన్ఫైర్. అది యాక్చువల్ వైల్డ్ కార్డ్ లో మళ్ళీ రావాలా, వస్తేనే ఇప్పుడు వీళ్ళందరికీ అసలైన రూపం కనబడుతుంది. అంతే. ఓకే, ఇమాన్యుయల్ ఇంకా తనుజ ఉంది కదా, సో వీళ్ళిద్దరిలో ఎవరు డబుల్ ఫేస్, ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు? తనుజ అయితే ఓసరవల్లి అబ్బా. ఎలా చెప్తున్నారు తనుజ ఓసరవల్లి? ఎలా చెప్తున్నానంటే మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు ఆమె దివ్యల మాదిరిని కదా నువ్వు ఎలిమినేట్ చేయాలి. మరి ఆమె ఎందుకు అంటే ఈమె ఏం చేస్తుంది తెలుసా? బిగ్ బాస్ చాలా బెడ్లు ఇచ్చాడు అయ్యా, మీరు బెడ్ల మీద పడుకోండి అయ్యా అని. ఈమె బెడ్ మీద పడుకోకుండా దివ్యల మాదిరి మీద పడుకుంటుంది. పొరపాటుని దివ్యల మాదిరి బయటకు, అంటే వాళ్ళిద్దరికి బాండింగ్ ఉంది కాబట్టి అట్లా బాండింగ్ ఉంటుంది. అది చాలా బాండింగ్ రూమ్ లో చూపిస్తుంది. తర్వాత మాధురికి మాత్రం నేను ఒక విషయం చెప్తా, చిన్నపిల్లలు కూడా బిగ్ బాస్ చూస్తారు. నువ్వు అక్కడ పడుకున్నప్పుడు అమాంతం ఆ మనిషి మీద పడుకుంటే పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది? చండాలన్నీ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? అంత మంచి బెడ్షీట్లు ఇచ్చాడు, అంత మంచి ఏసీ ఇచ్చాడు, పడుకోండి బెడ్షీట్ల మీద. ఆ దివ్యల మాదిరి మీద పడుకుంటుంది. పొరపాటుని దివ్యల మాదిరిని ఎలిమినేట్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ నాకు పడుకోవడానికి బెడ్ ఉండదు, అందుకని చెప్పేసి వేయలేదేమో. అయితే ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ జెన్యూన్ గా ఉంటుందా లేకపోతే డబుల్ మాస్క్ ఉందా? 50-50 అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆయనకు ఒక పవర్ అస్త్రం ఉండే, మీరు ఎవరిని సేవ్ చేస్తారని నాగార్జున గారు అడిగారు. అడిగినప్పుడు అందరూ చూసే ఆడియన్స్ అందరూ ఏమనుకున్నారు? భరణి గారిని సేవ్ చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. కానీ అక్కడ ఎవరిని సేవ్ చేశాడు? రాముని సేవ్ చేశాడు. అక్కడ మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి? నాకేం అర్థమైంది తెలుసా? మనోడు స్ట్రాటజీ ఉపయోగించాడు. ఏ విధంగా స్ట్రాటజీ ఉపయోగించాడు అంటే, మీరు స్టార్టింగ్ న్యూస్ తీసుకొస్తే ఇమాన్యుయల్కి భరణి గారి మీద ఒక పాయింట్ స్ట్రాంగ్ గా ఉండిపోయింది. ఏమి తెలుసా? ఈయన సెలబ్రిటీ, ఎవరు? భరణి సెలబ్రిటీ, ఇమాన్యుయల్ సెలబ్రిటీ. ఇమాన్యుయల్ కంటే సూపర్ 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 సీనియర్ భరణి. వీళ్ళిద్దరి కంటే జనాలకి బాగా తెలిసిన కంటెస్టెంట్లు అక్కడ ఎవరున్నారు? సంజనా గారు ఫేడ్ అవుట్, తర్వాత ఇంకెవరు? ఆమె తనూజ సీరియల్ ఆర్టిస్ట్. నేను ఆమెకు బిగ్ బాస్ లో ఫస్ట్ టైం చూడడం, నేను ఎప్పుడు చూడలే. ఇంకెవరు ఉన్నాడు? ఇంకెవరు? ఎవరు లేరు. వీళ్ళిద్దరు జనాలకు తెలిసిన వ్యక్తులు. పొరపాటున నాకు ఈయన పోటీకి వస్తే వీళ్ళిద్దరికి పోటీ అయిపోతుంది. మీకు అర్థమైందా? ఈ భరణి గారు ఈ ఇమాన్యుయల్ ఇద్దరే జనాలకి బాగా తెలిసిన ఫేస్. నేను భరణి గారిని తీసేస్తే జనాలకి బాగా తెలిసిన ఫేస్ నేను ఒక్కడనే బిగ్ బాస్ లో అనే స్ట్రాటజీ ఆయన అక్కడ ఉపయోగించాడు. అది ఎవరికి అర్థం అవ్వలే. అలాగే ఇప్పుడు రాము ఉన్నారు కదా, నేను లైవ్ లో ఒకటి వచ్చింది ఏంటంటే, రాము వచ్చి సోఫా పైన కూర్చుంటే తనూజ వీడు ప్రతిసారి మధ్యలో వస్తాడని నేను కూడా చూసాను, వీడియో చూసా. మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నా, ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది అంతే. ఇంకా దానికి ఏం సింపుల్. ఇప్పుడు
వాడు మధ్యలో కూర్చుంటే నీ ముళ్ళేం పోయింది నాకు అర్థమైతలేదు. సారీ, ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడకూడదు, తప్పుంటే క్షమించండి మహిళా సంఘాలు. వాడేంటి చిన్న మనసు, చిన్న పిల్లడబ్బా, ఆ వయసులో వాడు ఆ సాంగ్ తోటే ఫేమస్ అయ్యాడు. ఎంత కష్టపడ్డాడు, అంతకు ముందు చాలా సాంగ్లు చేశాడు. ఆ సాంగ్ అడిగి దేవుడు అవకాశం ఇచ్చి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చాడు. మీలాగా సెలబ్రిటీ హోదాలో వచ్చినా కూడా మీకు హఠాత్తుగా వచ్చిన సెలబ్రిటీ అయితే కాదాడు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆడు మధ్యలో వచ్చి కూర్చుంటే ఏదో అంటరానోడిని కూర్చోబెట్టుకున్నట్టు చిచిపో అనే సెన్స్ లో పోయింది చూడు. ఒళ్ళు బలిసి కొట్టుకోవడం అంటారు దాన్ని జనరల్ గా. నాకు తనూజ్ అది ఓటింగ్ లో మీరు చూస్తే మరి తనూజనే టాప్ లో ఉంది. చెప్తున్నా కదా నీకు, మందు తాగొద్దు, ఆరోగ్యాలు అంటే మందే తాగుతారు. నీకు అర్థమైందా? ఆ మనిషి దగ్గరికి వెళ్ళకండి రా బాబు, ఆడు మంచోడు కాదంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. మన మైండ్ అట్లా సెట్ అయిపోద్ది అంతే, దానికి మనం ఏం చేయలేం. అంటే కొన్ని మనకు ఏంటంటే వాళ్ళ ఫేమ్ తగ్గిపోతుంది అని చెప్పి కొన్ని లైవ్ లో వచ్చేటి మనకి ఎపిసోడ్ లో చూపిస్తారు. అది యాక్చువల్ నిన్న నైట్ జరిగింది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో చూపించే అవకాశం ఉందా లేదా? చూపించకపోతే మాత్రం చాలా గొడవలు అయిపోతాయి. ఎందుకంటే క్యారెక్టర్ ఇప్పుడు ఒకళ్ళు తనూజానే హైలైట్ చేయాలంటే రామును పంపించేసేయండి, ఆమెకి కప్పించి పంపించేయండి. చాలా మంది అదే మాట్లాడుతున్నారు. ఉన్నగా అసలే బిగ్ బాస్ దరిద్రం. అసలే షో మీద ఎవరికి నానా బూతులు వస్తున్నాయి, ఎవరి దగ్గర మైకి పెట్టినా కూడా. అలాంటిది నువ్వు ఇంకెలాంటి నిజాలు దాస్తే ఇంకా నేను అన్నపూర్ణ స్టూడియో మీద రాళ్ళు కాదు బాంబులు వేస్తారు, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అయితే నడుస్తుంది. ప్రజెంట్ ఒక 16 మంది 15 మంది ఉన్నారు. ఇందులో మీ ఉద్దేశం ప్రకారం మీ టాప్ 5 ఎవరుండే అవకాశం ఉంది? టాప్ 1 కప్పు తీసుకునే అవకాశం ఎవరు? ఈ చండాలాన్ని మళ్ళీ రేటింగ్ కూడా ఇవ్వాలా? తప్పదు కదా, ఎంత చండాలం అనుకున్నా ఫైనల్ గా షో అయితే ఎండ్ అవుతుంది కదా. టాప్ 5 లో ఎవరుండే అవకాశం ఉంది? కప్ ఎవరు కొట్టే అవకాశం ఉంది? టాప్ 5 లో మన ఆర్మీ ఆయన ఉన్నాడు కదా, కళ్యాణ్, ఆయన ఉంటాడు టాప్ 5 లో. టాప్ 4 లో భరణి గారు ఉంటే భరణి గారు ఉండేవారు, భరణి గారు లేరు కదా, రాము ఉంటాడు టాప్ 4 లో. టాప్ 3 లో సంజన గారు ఉంటారు అనుకుంటున్నా, ఎందుకంటే ఆమె పిఆర్ చాలా పెద్దది. ఇప్పుడు ఆర్టిస్ట్ కాదు కదా, చాలా ముందు నుంచి ఆర్టిస్ట్ కాబట్టి ఆమె పిఆర్ పెద్దది. టాప్ 3 లా ఉంటది. టాప్ 2 లో ఈడు రీతు ఉంది కదా, రీతు గాని లేకపోతే ఇంకో కంటెస్టెంట్ సారీ టాప్ 2 లో సుమన్ అన్న ఉంటాడు. సుమన్ అన్న ఉంటాడు టాప్ 2 లో. నాకు టాప్ 1 లో ఇమాన్యుల్ వస్తాడని నేను అనుకుంటున్నాను. మరి ఈ మధ్య కొద్దిగా నెగటివిటీ స్ప్రెడ్ అయింది కదా. ఏం కాదు అంటే ఇప్పుడు 1 వీక్ కి అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. నెక్స్ట్ వీక్ ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, తనుజాకి ఇమాన్యుల్ కి గొడవ జరిగింది. ఈ తర్వాత గేమే మనోడు కనిపిస్తుంది. ఇప్పుడు మనోడు ఎప్పుడు ఫ్లట్ చేయడము, కామెడీ చేయడము, అన్ని విధాలుగా అబ్బా బిగ్ బాస్ ఈ రోజు చూస్తున్నారు కొంతమంది అయినా ఇమాన్యుల్ వల్లే. కామెడీ గానీ అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ గానీ, పని చేయడం దగ్గర గానీ, టాస్క్ కొంచెం రిస్కీ టాస్క్లు అయితే ఆడలేడు, ఎందుకంటే మనోడు కొంచెం ఒళ్ళు అదే ఎక్కువ ఉంటది కాబట్టి. ఒక విధంగా అయితే టాప్ 1 లో ఉంటాడని నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు తీసుకుంటారు. వీళ్ళిద్దరు మిస్ అయితే మాత్రం సంజన గారు తీసుకుంటారు. ఇక్కడ నీకు ఒకటి గమనిస్తే ఇమాన్యుల్ పిఆర్ పెద్దదే, సంజన గారి పిఆర్ పెద్దది. సుమన్ గురించి మనం చెప్పాల్సిన లేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన సినిమాల్లోకి వచ్చాడు మనం పుట్టల. ఆయన పిఆర్ కూడా పెద్దది. వీళ్ళు ముగ్గురులోనే కప్పు తిరుగుతుంది అబ్బా నేను అనుకుంటున్నా. 100%. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ విన్నాను కదా. పల్లవి ప్రశాంత్ కాస్త చిన్న పిఆర్ ఆడిది, బా చాలా పెద్ద పిఆర్ ఆడిది కూడా. ఆడ అట్లా క్రియేట్ చేసుకుని వెళ్ళాడు. నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్తే ఒక పిఆర్ ని పెట్టుకోవాలా, ఆ పిఆర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలా, వాడి దగ్గర ఎంత మంది ఉన్నారని చూసుకోవాలా, అవన్నీ చూసుకొని వెళ్ళాలా, నా అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు ఎవడైతే పెద్ద పిఆర్ ఉంటే, పిఆర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వాడికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్. ఫైనల్ గా కప్పు కొట్టేది ఒక్కరి పేరు ఎవరు, ఇమాన్యుల్ లేకపోతే సుమన్ శెట్టి? ఎందుకంటే వాళ్ళిద్దరిని టాప్ 1 లో 2 లో పెట్టారు కదా. సుమన్ కావాలి, కాకపోతే నీకు ఎంటర్టైన్మెంట్ లో కొంచెం సుమన్. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి చెప్పు? ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ప్రజలకు కావాలా. ఆ ఎంటర్టైన్మెంట్ ఇమాన్యుల్ ఇస్తున్నాడు. ఇమాన్యుల్ గానీ సుమన్ శెట్టి గానీ కొప్పు కట్టారనుకో, బిగ్ బాస్ లో మాధురి గారికి కప్పు ఇస్తారు. మాధురి గారికి ఇస్తారు, దివ్యల మాధురి గారికి ఇస్తారు. లేకపోతే ఆమె చేసిన సేవలు, ఆమె చేసినటువంటి పనులు అట్లున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు ఇవ్వలేదు అనుకో, రాజా ఫీల్ అవుతాడు. రాజా ఫీల్ అయ్యాడు అనుకో, కాదు రాజా ఫీల్ అయ్యాడు అనుకో, రాజా గురించి నాకు తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజాని చూసి పెరిగిన మేమిద్దరం కూడా. ఎందుకంటే మా ఇద్దరికి దక్కలే, ఆ చుట్టుపక్కల ప్రాంతాలే మావి.
రాజాకి ఒక 8 సుమలు ఉంటాయి, నల్లగా ఉంటాయి, బ్లాక్ కలర్. ఆది సినిమా చూసా, సప్ సప్ వచ్చి డోర్లు ఇట్లా ఓపెన్ అవుతాయి, అట్లా అన్నపూర్ణ గేట్ ముందు సప్ సప్ ఇట్లా గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తాడు అనమాట రాజా. దాంట్లోనే భరణి మీద పాపం అంటే కొద్దిగా భరణి ఇంకా మన దివ్య మాధవ్ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, మళ్ళీ ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లో కొద్దిగా కనెక్షన్ కలపడానికి ట్రై చేస్తారు. సో దాని వల్ల మరి రాజా ఏమన్నా భరణి ఎలిమినేట్ కావడానికి కారణం అంటారా? ఒకవేళ భరణి బయటకు వచ్చాడంటే రాజా, భరణి ఎక్కడున్నాడు అంటే రాజా కోరిలో ఉన్నాడని చెప్తారు ఇక. భరణి బయటనే ఉన్నాడు. అది కానీ జరుగుంటే, రాకపోతే ఇంకొక 2 వారాలు కానీ భరణి గారు ఉండుంటే, బిగ్ బాస్ మాధురికి భరణికి గానీ లవ్ ట్రాక్ పెట్టుంటే, భరణి గారు బయట వచ్చిన వెంటనే భరణి గారు మనకు కనిపించడు. ఎక్కడున్నాడు భరణి అంటే రాజా క్వారీలో ఉన్నాడు అని చెప్పేసి వస్తుండే. సారీ ఫర్ దట్, ఇదంతా కామెడీ. కాకపోతే ఏంటంటే జెన్యున్ గా ఉన్న వ్యక్తుల్ని తీసుకోవాలబ్బా బిగ్ బాస్ లోకి. జెన్యున్ గా ఉండి జనాలకు ఉపయోగపడే పనులు చేసి జనాలకి దగ్గర అయ్యే వ్యక్తులు మాత్రం తీసుకోవాలి. ఇలాంటి పనికి మళ్ళీ అందరినీ బిగ్ బాస్ లోకి తీసుకొచ్చి, బిగ్ బాస్ పరువు పోతుందో లేదో నాకు తెలియదు కానీ నాగార్జున గారి పరువు పోతుంది. చాలా పెద్ద ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అంటే ఆసామస్య విషయం కాదు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నాగార్జున. అలాంటి వ్యక్తికి ఇలాంటి, ఇందాక చెప్పా ఇద్దరు పిల్లలు అని చెప్పేసి అవన్నీ అలాంటి మాటలు బయటకు వస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అది చూసుకోలేదు నా పాయింట్ అండి. సో ఫైనల్ గా ఏదన్నమాట, హరీష్ గారు ఇంకా ప్రసాద్ మనతో బిగ్ బాస్ సంబంధించి ముచ్చట్లు పంచుకోవడం జరిగింది. దివ్యల మాధురి గురించి, వాళ్ళ బిగ్ ఫ్యాన్ దివ్యల మాధురికి. సో దివ్యల మాధురికి సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే తనుజ డబుల్ ఫేస్ మాస్క్ ఆడుతుంది, ఏదైతే రాము విషయంలో చేసింది తప్పు అని చెప్పి హరీష్ గారు అనడం జరుగుతుంది. మరి ఆ ఎపిసోడ్ ని ఇప్పుడు ప్రసారం చేస్తారో లేదో చూడాలి. ఫైనల్ గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.